నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు స్వాతంత్ర సమరయోధుల స్వప్నాలను సాకారం చేయాలన్న రాష్ట్రపతి 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రామ్నాథ్ కోవింద్ 2019ని భారత్ ఆసియాన్ దేశాల పర్యాటక సంవత్సరంగా ప్రకటించిన ప్రధాని భారత్ ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ కీలకోపన్యాసం టెక్నాలజీ వినియోగంతో ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్న కేంద్ర మంత్రి సురేష్ ప్రభు దావోస్లో సిఐఐ ఆధ్వర్యంలో నూతన ప్రపంచీకరణలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అంశంపై ప్రసంగం పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగిన ముఖ్యమంత్రి దావోస్ పర్యటన రేపు నగరానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ పలు అవగాహన కార్యక్రమాలు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం వార్తల్లోని వివరాలు స్వాతంత్ర సమరయోధుల స్వప్నాలను సాకారం చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు రేపు 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలన్నారు దీర్ఘదృష్టితోనే రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు స్వచ్ఛతా ప్రమాణాలు పాటించడంలో తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు భారత్ వసుదైక కుటుంబమని రాష్ట్రపతి పేర్కొన్నారు దేశ రక్షణలో సైనికులు ఆకలి తీర్చడంలో రైతులు వైద్యాన్ని అందించడంలో వైద్యులు విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడంలో ఇంజనీర్లు ప్రయోగాలలో అద్భుతాలు సృష్టించడంలో శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు సాగాలని నైపుణ్యాభివృద్ధి సృజనాత్మకతను పెంపొందించుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు మహిళలకు సమాన న్యాయాలు కల్పించేలా చట్టాలు రూపొందించబడ్డాయన్నారు ఆత్మవిశ్వాసంతో కూడిన యువతే ప్రగతిశీల భారతాన్ని రూపొందించగలదన్నారు విద్యా ప్రమాణాల్లో సంస్కరణలు రావాలన్నారు యువతి యువకులకు నూతన ఆవిష్కరణలు చేసేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉంటేనే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందన్నారు हर एक नर्स जो देशवासियों की सेवा करती है हर एक स्वच्छता कर्मचारी जो हमारे देश को साफ सुथरा और स्वच्छ रखता है हर एक अध्यापक 2019ని భారత్ ఆసియాన్ దేశాల పర్యాటక సంవత్సరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు కొత్త ఢిల్లీలో ఈ రోజు భారత్ ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని ప్రసంగించారు సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన 10 ఆసియాన్ దేశాధినేతలకు మోదీ స్వాగతం పలికారు భారత్ ఆసియాన్ దేశాల బంధానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామాయణంపై రూపొందించిన స్టాంపును దేశాధినేతలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు राष्ट्र प्रमुख इस वक्त तस्वीरों में नजर आ रहे हैं और భారత్ ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆసియాన్ దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ విడివిడిగా సమావేశమయ్యారు ఆగ్నేయాసియా దేశాలతో భారతదేశ మైత్రి బంధానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు వియత్నాం ప్రధాని న్యూయాన్ జువాన్ పుక్తో సమావేశమైన ప్రధాని ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు ఇండో పసిఫిక్ తీర ప్రాంతంలో సహకారం రక్షణ చమురు వాయువు వాణిజ్యం పెట్టుబడులపై చర్చించిన ఇరువురు నేతలు ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగోతో సమావేశమైన ప్రధాని గత ఏడాది నవంబర్లో మనీలాలో సమావేశమైన అనంతర పరిణామాలపై తాజా భేటీలో చర్చించారు అలాగే మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాంగ్ సూకీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్ లో సమావేశమయ్యారు ఇరువురు నేతలు పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు అలాగే థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచాతో సింగపూర్ ప్రధాని లీ సెన్ లూంగ్ తోనూ బ్రూనై రాజు హస్సనల్ బోల్కియా తోనూతో కూడా ప్రధాని సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ASEAN as well. అంతకుముందు భారత్ ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ఆసియాన్ దేశాధినేతలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న దేశాధినేతలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. Earlier, all visiting leaders of ASEAN nations were accorded ceremonial welcome at the Rashtrapati Bhavan. President Ramnath Kovind, Vice President Venkaiah Naidu and Prime Minister Modi welcomed the visiting dignitaries. In an unprecedented event, all the 10 ASEAN leaders will also be chief guests at the Republic Day parade tomorrow. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగంతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దావోస్ లో భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ఆధ్వర్యంలో నూతన ప్రపంచీకరణలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ది అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడుతూ పాలనలోనూ పారిశ్రామిక అభివృద్దిలోనూ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ₹149 వైఫై, టెలిఫోన్, టెలివిజన్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. మారుమూల గ్రామాలకు గూగుల్ ఎక్స్ సహకారంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో తయారు చేసే ఉత్పత్తులను విదేశాల్లో అమ్మే అవకాశం వచ్చిందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్ ను అమలు చేస్తూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెన్షన్లు, రేషన్, భూగర్భ జలాలు, భూసార పరీక్షలు, వాతావరణం, వర్షపాతం ఇలా అన్ని చోట్ల టెక్నాలజీ అనుసంధానంతో రియల్ టైంలో సమాచారం తెలుసుకుంటున్నామని సురేష్ ప్రభు వివరించారు. పారిశ్రామిక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహకారం అందిస్తుందని సురేష్ ప్రభు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం వివిధ దేశాల సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర అభివృద్దిని వివరిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి అల్ ఖసబీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజాతో సమావేశమైన ముఖ్యమంత్రి మైండ్ స్పేస్ తరహాలో అమరావతి, విశాఖ, హిందూపూర్లో ఆఫీస్ స్పేస్ భవనాలు నిర్మించాలని కోరారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తామని రవి రహేజా హామీ ఇచ్చారు. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం విజయవాడకు తిరుగు పయనమైంది. రేపు ఉదయానికి నగరానికి చేరుకోనుంది. సమయస్ఫూర్తితో ధైర్య సాహసాలు ప్రదర్శించే బాలలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించి సాహస బాలల పురస్కారాలను అందుకున్న చిన్నారులు ఈ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలుసుకారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ అవసరమని పేర్కొన్నారు. వారికి ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 18 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేయగా వీరిలో 7 బాలికలు, 11 మంది బాలురు ఉన్నారు. 3 బాలలకు మరణానంతరం పురస్కారాలు లభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వీరికి బుధవారం పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నెల 28వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు పొందేందుకు అర్హులైన వారందరూ స్వయంగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ ఎన్నికల కమిషన్ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘాన్ని అభినందించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, వారి భాగస్వామ్యంతో మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపిన ప్రధాని ఓటు శక్తి మహత్తరమైనదిగా పేర్కొన్నారు.
ప్రపంచంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లడానికి ఓటర్ల చైతన్యమే కారణమని వక్తలు పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలుపంచుకున్నారు. కళాశాల విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానమిస్తూ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్తూ సభికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. యువత ఓటును నమోదు చేయించుకోవడంతో పాటు ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని బాధ్యతగా గుర్తించాలని ఉద్బోధించారు. దేశ భవిత యువత చేతిలోనే ఉందన్న విషయాన్ని గుర్తించాలని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లడానికి ప్రధాన భూమిక ఓటర్లదేనన్నారు. ఎన్నికల వ్యవస్థ ఏర్పాటుకు గుర్తుగానే ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల చైతన్యం వల్లే ఏ దేశంలో లేని విధంగా భారత్లో ప్రజాస్వామ్యం ఫలవంతమైందన్నారు. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారినా ఓటర్లు మాత్రం మారదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అసలు సఫలం అవుతుందా లేదా అనేది చాలా మందికి అప్పుడు డౌట్ ఉండేది. కానీ ఓటర్స్ తాలూకా మెచ్యూరిటీ మనం చూసుకుంటే ఇది చాలా సఫలీకృతమైంది. ఓటర్స్ని ప్రత్యేకంగా ఈరోజు గుర్తు చేసి వారే ఈ డెమోక్రసీని నడుపుతున్నారు అనేది మనం పరిగణి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా జిల్లా కైకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు మంత్రి కైకలూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆటపాక పంచాయతీ పరిధిలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను మంత్రి ప్రారంభించారు. ఒక్కరోజు మనం చేసే పని 5 ఏళ్ళు మనం ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందుకని ఎవరికి ఇది రాజకీయ సమావేశం కాదు, ఎవరికి ఓటు వేయాలనేది మీ ఆలోచనతో ఆలోచించి ఎవరైతే ఈ రాష్ట్రానికి రాబోయే 5 ఏళ్ళు మంచి చేస్తారనుకునే వాళ్ళకి ఓటు వేయాలి. తప్పకుండా అలా ఉంది. సివిలైజేషన్ పెరిగి ఆర్థిక ఇప్పటికీ 98-99% ఓట్ చేస్తారు. అందుకని ఆ హక్కు తర్వాత 5 ఏళ్ళు నిందిస్తా ఉంటారు. ఈ ఓటు అయినాడు నువ్వు వచ్చేయలేదు ఇచ్చేయలేదు, నీకు వచ్చిన నీ బాధ్యత నువ్వు చేసి తర్వాత నువ్వు నిందించు, అంతేగాని బాధ్యత చేయకుండా. ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులో జరిగిన 2K రన్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎవరైతే నీతిగా నిజాయితీగా కరెక్ట్ గా మనం అనుకుంటున్న వాటన్నిటినీ మన కోసం మన తరఫున రిప్రజెంట్ చేసి మన కోసం చట్టాలను తయారు చేసి మనకు ఉపయోగపడే విధంగా చేస్తారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని మనం ఎన్నుకున్నట్లయితే భవిష్యత్తు తరాలు మనం ఇంకా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె ధనంజయ రెడ్డి కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ విద్యావంతులు ఓటర్లను చైతన్యం చేయడంలో భాగస్వాములు కావాలని సూచించారు. వయోవృద్ధులకు గౌరవ జిల్లా కలెక్టర్ వారి ద్వారా ప్రతి ఒక్కరిలోనూ ఓటు హక్కు వినియోగం గురించి చైతన్యపరచడం, ముఖ్యంగా ఎవరైతే యువకులు ఉన్నారో కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవాలని దాని మీద కూడా ఎక్కువ దృష్టి కేంద్రీకరించి యువ ఓటర్లందరినీ కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగాను, అలాగే ఎలక్షన్స్ ఎలాంటి ఎన్నికలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకొని ఓటు హక్కు సద్వినియోగపరచుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో తద్వారా ఒకటి
ఓటర్ల దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఓటు హక్కు నమోదు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా ప్రసార మాధ్యమాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. లిటరసీ క్లబ్స్ ద్వారా మరి అవగాహన పెంచుతున్నాము. ఫామ్ 6లు పేపర్ రూపేణా లేదా ఆన్లైన్ కానీ అప్లై చేసి ఖచ్చితంగా అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాలని చెప్పి మీ హక్కుని మీరు వినియోగించుకోవాలని, బాధ్యత గల పౌరులుగా మీరు ప్రవర్తించి ఓటు నమోదు చేసుకోవడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా నిష్పక్షపాతంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా మీరు ఆలోచించి నిజమైన నాయకుల్ని ఎన్నుకోవడానికి మీరందరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సభని జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో టూకే రన్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. The year 2018, and one of the most significant national events is the Republic today is the National Voters Day. ఓటర్ ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యంలో ఓటరుకు మాకు ఓటేయండి, మా పార్టీ గుర్తుకు ఓటేయండి అని స్వాతంత్రం కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వటం జరిగింది. ఓటర్కు తెలియజెప్పేదానికి రాజ్యాంగపరంగా హక్కులు ఇచ్చింది. దాన్ని ఓటు వేయమని చెప్పే పార్టీ, ఆ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పేదానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ నుంచి 30 మంది విద్యార్థులు చండీగఢ్ బయలుదేరి వెళ్లారు. ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ కింద ఈ 30 మంది విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను చండీగఢ్ యూనివర్సిటీ వాఘా సరిహద్దు వద్ద ప్రదర్శిస్తారు. రాజధాని అమరావతి పరిధిలోని విద్యార్థులకు ఉచిత విద్యా పథకంలో భాగంగా 2017-18 సంవత్సరానికి గాను ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. గత ఏడాది ప్రారంభమైన ఈ పథకం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఆదాయంతో నిమిత్తం లేకుండా అమరావతి రాజధాని నగర పరిధిలోని 29 గ్రామాల్లో 2014 డిసెంబర్ 8 నాటికి నివసిస్తున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. హాజరు 75% పైన ఉండాలని, ఆధార్ సంఖ్య లేదా రేషన్ కార్డు కానీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు కన్వీనర్ కోటాల్లో ఏ కేటగిరీ ద్వారా సాంకేతిక, మేనేజ్మెంట్, వృత్తి విద్యా కోర్సులను చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. అర్హులైన విద్యార్థులు జ్ఞానభూమి.ap.gov.in వెబ్సైట్లో వచ్చే నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు విద్యా వేదికలుగా ఉండాలని, విద్యార్థుల పట్ల వివక్ష చూపేలా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలాఖరులోగా ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పటికీ జేఎన్టీ యూనివర్సిటీలో ఎటువంటి కదలిక లేకపోవడం దురదృష్టకరం. ఇక్కడున్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఈ యూనివర్సిటీలో వివక్ష, మహిళల వేధింపులు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీని మీద వీసీ గారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేశాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశ్వవిద్యాలయాలు దేవాలయాలు ఉండాలి తప్పించి ఉద్యోగస్తులు, విద్యార్థులు బాధపడే విధంగా ఎత్తుకున్నప్పుడు ఈ యూనివర్సిటీకి ఎంతో మంచి పేరు ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీలో ఉన్న లోపాలన్నిటి కూడా సరిచేసుకుని భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీల పట్ల వెల్ఫేర్ పట్ల చిత్తశుద్ధితో పని.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 40వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి ఛానళ్లలో ప్రసారమవుతుంది. ఈ తెలుగు అనువాదం రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర సమరయోధుల స్వప్నాలను సాకారం చేయాలన్న రాష్ట్రపతి. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రామ్నాథ్ కోవింద్.